చాలా మందికి ధర్మం అంటే తెలియదు. అసలు ఆ ధర్మ మార్గంలో మనం ఎలా నడవాలి అనే అవగాహన ఉండదు. కొంతమంది ఈ భూమిపైన మానవ రూపంలో జన్మిస్తారు. అన్ని జీవాల కంటే గొప్పది, జ్ఞానం ఉన్నది కేవలం మనిషి జన్మ ఒక్కటే. కానీ ఆ జన్మను సార్థకత చేసుకోరు. అసలు మనం ఎందుకు ఈ మనిషి జన్మను పొందాం, మనం చెయ్యవలసిన కర్తవ్యం ఏంటి, చేస్తున్న పని ఏంటి అనే ఆలోచన ఉండదు. మనిషి జీవితంలో ధర్మబద్ధంగా నడవడం ఎంత ముఖ్యమో మన కర్మని మనం చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ వీడియోలో వీటన్నిటి గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పారో వివరంగా మాట్లాడుకుందాం. కేవలం ఇవే కాదు, ప్రేమ మరియు మోహం గురించి ఏం చెప్పాడు, జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి మార్గాన్ని మనం ఎంచుకోవాలి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు, పదండి కొద్దిసేపు మనం కృష్ణుడి లీలలో మునిగిపోదాం. ఒకసారి శ్రీకృష్ణుడికి ఉన్న శిష్యులలో ఒక వ్యక్తి కృష్ణుడి దగ్గరికి వెళ్లి, ఓ దేవా, అసలు ధర్మం అంటే ఏంటి? ఒక ప్రాణం మనిషి జన్మ పొందాక ఆ జన్మలో ఎన్నో బంధాలు, బాధ్యతలు ఉంటాయి. వాటన్నిటిని మనిషి ఎదుర్కోవడంలో సంకోచానికి లోనవుతాడు. సంసార సాగరంలో బంధుమిత్రుల ఆధారాభిమానాల్లో, ప్రేమ మరియు మోహంలో పడి ఏది ధర్మం ఏది అధర్మమో అర్థం కాక తికమక పడిపోతాడు. దీనికి మీరు నాకు సెలవివ్వండి అని కోరతాడు. అతను అడిగిన ప్రశ్నలకి కృష్ణుడు, చాలా చక్కటి ప్రశ్న వేశావు. ఈ రోజు ధర్మం గురించి నీవడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబిస్తాను. అది ఎలా ఉంటుంది, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అన్నీ కూడా నీకు బోధ చేస్తాను అని చెప్పి ఆ శిష్యుడితో ఇలా పలికాడు. ధర్మం అనేది ఎప్పుడూ కూడా నియమాలతో, కట్టుబాట్లతో ఉండదు. ధర్మాన్ని అనుసరించడానికి మొత్తం 3 మార్గాలుంటాయి. 1 నిజాయితీగా ఉండటం, 2 న్యాయం వైపు నిలబడ్డం, 3 కరుణాహృదయుడై ఉండటం. నీవు ఒక గురువైతే నువ్వు పాటించాల్సిన ధర్మం విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పడం, వాళ్ళు ఉన్నతి స్థాయి చేరుకోవడానికి మార్గదర్శనం చూపించడం, నీకు ఉన్న జ్ఞానాన్ని పంచిపెట్టి వాళ్ళని కూడా జ్ఞానులని చేయడం. ఇదే నువ్వు గురువుగా ఉంటూ చేయాల్సిన ధర్మం. అదే నువ్వు అధికారంలో ఉంటే ప్రజలకి సహాయం చేయడం, వాళ్ళ బాధలు తెలుసుకుని కన్నీళ్లు తొడవటం, ప్రజాసేవ చేసి నీకు నీ కుర్చీకి గౌరవాన్ని సంపాదించుకోవడం. ఇలాంటి బాధ్యతలన్నీ అధికారంలో ఉన్నప్పుడు చేసేదే ధర్మం. మీరు మీ పనిని ఎలాంటి స్వార్థం లేకుండా నిజాయితీతో చేస్తే మీరు మీ ధర్మాన్ని పాటించినట్లే అవుతుందని శ్రీకృష్ణుడు అతని శిష్యునికి బోధ చేశాడు. ఆ మాటలతో అతనికి ధర్మం అంటే ఎలా ఉంటుందో అర్థమైంది. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాటలు మన నిజ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా ఉపయోగించుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఒక తండ్రి స్థానంలో ఉన్నారనుకుందాం. మీరు తండ్రిగా చేయవలసిన మొదటి కర్తవ్యం మీ పిల్లలని బాగా చదివించి వాళ్ళని ఉన్నతి స్థాయిలో నిలబెట్టడం. వాళ్ళకి ఇష్టమైన మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నప్పుడు మీ పిల్లలపైన నమ్మకం ఉంచి వాళ్ళ కల నెరవేర్చడానికి సహాయం చేయటం, వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చేయటం, దారి తప్పకూడదు అనే ఉద్దేశంతో కష్టం విలువ తెలిసేలా పెంచడం. ఇది ఒక తండ్రిగా చేయవలసిన ధర్మం. అదే మీరు ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటే మీ అమ్మా నాన్నలకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటూ ఇంటి బాధ్యతల్ని మీ భుజాలపైన వేసుకుని ముందుకు నడిపించడం. ఇది ఇంటికి ఒక పెద్ద కొడుకుగా మీరు చేయవలసిన ధర్మం. ఇప్పుడు ధర్మం అంటే ఎలా ఉంటుందో తెలుసుకున్నారు. ఇప్పుడు అధర్మం గురించి కూడా తెలుసుకుందాం. తండ్రి స్థానంలో ఉన్న మీరు పిల్లల్ని పట్టించుకోకుండా రోజు తాగుతూ భార్యని పిల్లల్ని కొట్టుతూ వాళ్ళ బ్రతుకుని నరకంలోకి నెట్టేయడం, ఇది అధర్మం. ఇంటి పెద్ద కొడుకు అమ్మా నాన్నల్ని పట్టించుకోకుండా రోడ్డుపైన వదిలేసి తన స్వార్థం కోసం బ్రతకడం, ఇది కూడా అధర్మమే. చేయవలసిన పని చేయకుండా చేయకూడని పనులు చేయడమే అధర్మానికి సంకేతం. కాబట్టి మీరు స్టూడెంట్ అయినా, పేరెంట్ అయినా, ఎలాంటి స్థానంలో ఉన్నా మీ కర్తవ్యాన్ని మీరు చేస్తే ధర్మాన్ని అనుసరించినట్లే అవుతుంది. ధర్మాన్ని కాపాడేవాడు ఆ దైవానికి దగ్గర అవుతాడు, మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. మీకొక సందేహం రావచ్చు. ఒక వ్యక్తి గౌరవప్రదమైన స్థాయిలో ఉన్నప్పుడు, ప్రజలకి సహాయం చేసే అధికారం ఉన్నప్పుడు, కొంతమంది బెదిరింపుల వల్ల అతను ఆ పని చేయకపోవచ్చు. తన కుటుంబాన్ని చంపేస్తామని భయపెట్టినప్పుడు అతను ఎంత ధర్మబద్ధుడైనా తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఆ రౌడీ మూకలు చెప్పినట్లే ప్రజలకి ఎలాంటి మంచి జరగకుండా చేస్తాడు. అప్పుడు అది ధర్మం అవుతుందా, లేక కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం చేశాడు కాబట్టి అధర్మం అవుతుందా అని ధర్మాన్ని కాపాడటం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన కర్తవ్యాన్ని పాటిస్తాడో అతనే ధర్మబద్ధుడు. కుటుంబం కోసమో స్నేహితుల కోసమో కాంప్రమైజ్ అయి చేసే ఏ పనైనా అది అధర్మమే అవుతుంది. అందుకే ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఇది ధర్మం యొక్క ముఖ్య సందేశం. ప్రతి ఒక్కరూ ఇలానే నడుచుకోవాలి. శ్రీకృష్ణుడు మనకి చెప్పినట్లుగా బ్రతకాలి. అదే కృష్ణతత్వం. ఇప్పుడు వరకు మనం ధర్మం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కర్మ గురించి, దానికున్న శక్తి గురించి కూడా తెలుసుకుందాం. ఒకసారి అర్జునుడు కృష్ణుడితో, ఓ కృష్ణ, ఫలితం మన చేతిలో లేనప్పుడు అసలు యుద్ధం చేయడం ఎందుకు, ఏది కూడా మనం ఆశించినట్లుగా రాదని తెలిసినప్పుడు ఇంక ప్రయత్నం చేయడం ఎందుకు అని అడిగాడు. ఆ మాటలకి బదులుగా సమాధానం ఇస్తూ కృష్ణుడు ఈ విధంగా అన్నాడు, ఓ అర్జున, ప్రయత్నం మాత్రమే మన చేతిలో ఉంటుంది, ఫలితం కాదు.
నువ్వు ఒక కార్యాన్ని చెయ్యాలి అనుకున్నప్పుడు నువ్వు ఆలోచించాల్సింది అది అనుకున్నట్లుగా జరుగుతుందా లేదా అని కాదు. నువ్వు నీ ప్రయత్నం ఎంత గొప్పగా చేశావు అనే దానిపైన మాత్రమే నీ దృష్టి ఉండాలి. నీవు గెలవని ఓడని ఏదీ కూడా శాశ్వతం కాదు. ఈ రోజు నువ్వు ఓడిపోవచ్చు, కానీ కార్యసిద్ధుడై మళ్ళీ ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది సాధిస్తావు. అందుకే ఫలితం గురించి ఆలోచించక ప్రయత్నంపైనే నీ దృష్టి సారించు అని చెప్పారు. దీనినే కర్మ అంటారు. ఇది మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో 20 లక్షల ప్యాకేజీని పొందాలని పగలు రాత్రి లేకుండా కష్టపడ్డారు. కానీ ఆ ప్రయత్నంలో మీకు మీ మీద ఒక అనుమానం వచ్చింది. ఇప్పుడు నేను ఎంత ప్రయత్నించినా అనుకున్నది సాధించకపోయినా, నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వకపోయినా, ఇప్పుడు కష్టపడుతున్నదంతా కూడా వృధా అవుతుందని మీ మనసులో ఒక సందేహం వచ్చింది. ఎప్పుడైతే మీలో ఇలాంటి ఆలోచనలు మొదలయ్యి ప్రయత్నంలో లోపం జరుగుతుందో అప్పుడు మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధించలేరు. అంటే ఇక్కడ మీరు చేయవలసిన కర్మని భయపడి చేయట్లేదు. విజయమో అపజయమే ముందు ప్రయత్నిస్తేనే కదా ఫలితం వస్తుంది. అందుకే మనసులో దృష్టిని మళ్లించే ఎలాంటి ఆలోచనలైనా దూరం పెట్టి మీ కర్మను మీరు పాటించాలి. ఫలితం గురించి ఆలోచిస్తే మనం ఎప్పుడు విజయాన్ని సాధించలేం. మన జీవితంలో నేర్చుకోవాల్సిన ఇంకొక పాఠాన్ని కూడా కృష్ణుడు తన గోపికలతో పంచుకున్నాడు. ఒకసారి వెన్నెల రాత్రి రోజున కృష్ణుడు గోపికలతో కలిసి రాసలీలలు చేస్తుండగా గోపికలు కృష్ణుడిని అసలు ప్రేమ అనేది ఎలా ఉంటుంది, దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ప్రేమకి మొహానికి వ్యత్యాసం ఏమిటి అని అడిగారు. గోపికలు అడిగిన ప్రశ్నలకి శ్రీకృష్ణుడు నవ్వుతూ ఈ విధంగా అన్నాడు. ప్రేమ ఎప్పుడైతే ఒకరి మీద పుడుతుందో ఆ వ్యక్తి నుంచి తిరిగి మీరు ఏమీ ఆశించరు. కేవలం ప్రేమను మాత్రమే వాళ్ళ మీద చూపిస్తారు. ప్రేమించేవారు ఎప్పుడూ కూడా ఏమి ఇవ్వాలని ఆలోచిస్తారు, వాళ్ళ దగ్గర నుంచి ఏమి పొందాలని కాదు. ఒకరికి సహాయం చేస్తున్నప్పుడు మీలో ఎప్పుడైతే ఆనందం వస్తుందో, మీ సంతోషం కంటే పక్కవారు సంతోషంగా ఉండాలి అనుకుని వాళ్ళ కోసం ఏం చేయడానికైనా ముందుకు వస్తారో అదే నిజమైన ప్రేమ. ప్రేమ ఎప్పుడూ ఒకరిని బంధించాలని చూడదు. ప్రేమ స్వేచ్ఛకి, నమ్మకానికి నిదర్శనం. కాని మోహం అలా కాదు. మనం ఏమిచ్చామో అనే దానికంటే వాళ్ళు మనకి ఏమిచ్చారో అనే దానిని ఎక్కువగా చూస్తూ ఉంటారు. అవసరానికి వాడుకుని మీకు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని పట్టించుకోరు. దీనినే మోహం అంటారు. నా ప్రియమైన గోపికలారా, ఇప్పుడు మీకు ప్రేమకి మొహానికి అర్థమేమిటో పూర్తిగా తెలిసిందే అనుకుంటున్నాను అని వాళ్ళకి వివరంగా అర్థమయ్యేలా చెప్పాడు. వీటి నుంచి ఇప్పుడు మనం నేర్చుకోవలసిన జీవిత సత్యాలేంటో ఇప్పుడు చూద్దాం. మీలో చాలా మంది మీకు ఇష్టమైన వారిని ప్రేమిస్తారు. వాళ్ళకి మీరు అన్ని విషయాల్లో తోడుంటూ సహాయం చేస్తూ వాళ్ళ మీద మీకున్న ప్రేమని అన్ని విధాలా అర్థమయ్యేలా చూపిస్తారు. కానీ వాళ్ళని అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఎవరితో మాట్లాడకు అని చెప్పి ప్రతి విషయంలోనూ కోపాన్ని చూపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం ప్రేమించే వారిని కంట్రోల్ చేయాలని చూస్తామో ఆ బంధం ఎక్కువ రోజులు నిలవదు. ప్రేమ కోపానికి, అనుమానానికి, చిరాకుకి దారితీసి ద్వేషంగా మారుతుంది. అందుకే మనం నిజంగా ఒకరిని ప్రేమిస్తే వాళ్ళ మీద మనకు ఉండాల్సింది అనుమానం కాదు, నమ్మకం. ఆ నమ్మకం నిలబడిన నాడే ప్రేమ కూడా బ్రతుకుతుంది. మీరు ప్రేమించిన వాళ్ళకి స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్లే అవకాశాన్ని మీరు ఇవ్వాలి. మీకున్న ఈగోని, అనుమానాన్ని పక్కన పెడితే ప్రేమలో ఏ వ్యక్తి ఓడిపోడు. కాని ఈ కలికాలంలో ప్రేమ అనే పేరును అడ్డుపెట్టుకుని మోహానికి బానిసవుతున్నారు. ప్రేమ పేరుతో చేయవలసిన నీచమైన పనులు చేసి అవసరం తీరాక మీ కాల్స్కి కానీ మెసేజెస్కి కానీ ఎలాంటి సమాధానం ఇవ్వరు. అప్పుడు తెలుస్తుంది ఆ వ్యక్తి నన్ను ప్రేమ పేరుతో మోసం చేశాడని. అందుకే మిత్రమా, శ్రీకృష్ణుడి మాటలని శ్రద్ధగా విను. ఆయన చెప్తున్న ప్రతి ఒక్క విషయాన్ని వింటూ నీ జీవితంలో ఆచరించు. ప్రేమకి, మోహానికి తేడా తెలుసుకుని నడుచుకో. ఒకరిని ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆ పేరు అడ్డు పెట్టుకుని నువ్వు చేసే తప్పులు ఇంకో జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. కాబట్టి ధర్మబద్ధంగా నడుచుకోండి. కృష్ణుడు ఈ లోకం నుండి తన అవతారాన్ని చాలిస్తున్న సమయంలో తన భక్తుడైన ఉద్ధవుడికి కొన్ని మాటలు చెప్పాడు. ఓ ఉద్ధవా, ఈ ప్రపంచంలో నువ్వు ఆరాధించేది ఏదైనా అది కేవలం మాయ. నువ్వు కష్టపడి సంపాదించే ఐశ్వర్యం, నలుగురిలో నీకు ఉండే గౌరవం, ప్రజలని శాసించే నీ అధికారం, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక రోజు నిన్ను వదిలి వెళ్ళిపోతాయి. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడు నీ దృష్టి ఎప్పుడు నీ మనసుపైనే పెట్టు. ఈ ప్రపంచంతో కలిసి బ్రతుకు, కాని ఇదే శాశ్వతం అని మాత్రం అనుకోకు అని తను ఈ లోకాన్ని వదిలి వెళ్తున్న సమయంలో ఉద్ధవుడికి చెప్పాడు. ఈ మాటలు మనకి కలియుగంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుల్లో వాళ్ళకి ఉన్న సంపదను చూసి ఎంతో మురిసిపోతూ ఉంటారు.
నన్ను మించినవాడు లేడు అనే భావనలో బ్రతుకుతాడు. ఇంకొంతమంది వాళ్ళకి ఉన్న భుజబలాన్ని చూసి నాంతటివాడు ఎవడూ లేడు, ఎలాంటి వాడినైనా నేను మట్టి కరిపించగలను అని విర్రవీగుతాడు. ఇంకొందరు ప్రేమలో మునిగిపోయి ఆ బంధమే శాశ్వతమనుకుని ఒక అపోహలో బ్రతుకుతూ ఉంటారు. కానీ నిజానికి ఇవి ఏవీ కూడా మనం చనిపోయినప్పుడు మనతో పాటు రావు అని ఏమాత్రం ఆలోచించరు. ఈ ప్రపంచంలో శాశ్వతమైనది నలుగురికి మంచి చెయ్యాలి అని ఆరాటపడే మీ మనస్సు, నిరంతరం తపస్సు చేసే దైవధ్యానం, మనసు నిండా శాంతి, ఇవి మాత్రమే శాశ్వతం. చివరికి మన శరీరం కూడా వదిలి వెళ్ళిపోతుంది. కాబట్టి శరీరం పైన మోహం ఉండకూడదు. ఆత్మతత్త మనలో ఏదీ శాశ్వతం కాదు అనే నిజాన్ని అందరూ తెలుసుకోవాలి. అంతేకాని నీ రంగు నలుపు, నువ్వు పొట్టిగా ఉన్నావు, లావుగా ఉన్నావు అని ఏ ఒక్కరిని హేళన చేయకూడదు. ఎందుకంటే చనిపోయినప్పుడు నల్లరంగు అని అతన్ని మట్టిలో, తెల్లరంగు అని మిమ్మల్ని బంగారంలో పెట్టి అంత్యక్రియలు చేయరు. కటిక దరిద్రుడైనా, అష్టైశ్వర్యాలు ఉన్నవాడైనా చివరికి భూమాత ఒడిలోకి చేరాల్సిందే. ఒకరోజు కృష్ణుడు బృందావనంలో తన స్నేహితులతో కలిసి ఒక చెట్టు కింద కూర్చొని అల్లరి చేస్తూ ఆడుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆహారాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ చాలా ఆప్యాయంగా, ఎలాంటి భేదాలు లేకుండా తింటున్నారు. కృష్ణుడి స్నేహితులందరూ కూడా ఆవులను తోలుకుంటూ వాళ్ళ జీవనాన్ని గడుపుతూ ఉంటారు. కానీ కృష్ణుడు దేవుడైనా కూడా వాళ్ళని చిన్నచూపు చూడలేదు. ఇక్కడ కృష్ణుడు తన ఆనందాన్ని, సంతోషాన్ని పెద్ద పెద్ద భవనాలలో, చెలికత్తులలో చూడలేదు. గోవులు కాచుకునే వారిలో, గోవులు, కోతులు లాంటి చిన్న చిన్న జీవాలలో చూశాడు. ఇదే ఇప్పుడు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది. అందరూ ఆనందాన్ని, సుఖాన్ని పెద్ద పెద్ద భవనాలలో, ఖరీదైన వస్తువులలో చూస్తారు. అసలు మనిషికి విలువ ఇవ్వాలి అన్న అతని వ్యక్తిత్వం కంటే అతను ఆస్తిపరుడా కాదా, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బంగ్లాలు ఉన్నాయని మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ ఎవరు కూడా చిన్న చిన్న విషయాల్లో సంతోషాన్ని వెతుక్కోవట్లేదు. కాని ఎవరైతే ఎంత స్థాయికి వెళ్ళినా ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోరో అలా ఉన్నవారే నిజమైన మనుషులు. అలా ఉన్నప్పుడే మనం శ్రీకృష్ణుడి వ్యక్తిత్వానికి దగ్గరవ్వగలం. కృష్ణుడికి దగ్గరవ్వాలంటే మనం ఎలా నడుచుకోవాలో ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. జాగ్రత్తగా వినండి. మన మనస్సులో ఎలాంటి కోరికలు కానీ, స్వార్థంతో కూడుకున్న ఆలోచనలు కానీ ఉండకూడదు. అప్పుడు మాత్రమే కృష్ణుడికి మనం దగ్గరవ్వగలం. ఫ్లూట్ ఎందుకు నిరంతరం కృష్ణుడి చేతిలో ఉంటుందో మీకు తెలుసా? దాని లోపల ఏమీ ఉండదు కాబట్టి. అందుకే మనస్సులో ఒక కృష్ణుడిని స్మరణ తప్ప ఎలాంటి కోరికలు లేకుండా జీవించగలిగితే ఆ కృష్ణుడే మీ జీవితంలో ఆనందాన్ని నింపుతాడు. జై శ్రీ రాధాకృష్ణ.